రీసెంట్‌గా ఒకరు మెడిటేషన్ చేస్తా అంటే నాకు ఒక అమ్మాయి కనిపిస్తుంది బ్రో. మా క్లాస్‌లో అమ్మాయి అని చెప్పి అడిగినాడు. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మన ఈ క్వెషన్స్ నన్ను అడిగినారన్నమాట. సో, ఈ క్వెషన్ నన్ను అడిగినప్పుడు ఐ రియల్లీ ఫీల్ హ్యాపీ. సో, ఇంతవరకు ఎవరైనా మెడిటేషన్ చేసి ఓకే. మెడిటేషన్ ఎక్స్‌పీరియన్స్ ఎట్లుంటుంది అని తెలియకోకుండా లేదా మెడిటేషన్ చేయాలా బట్ ఒక 1 టైమ్, 2 టైమ్స్ ట్రై చేసినాము. బట్ అసలు ఏందనేది కూడా అర్థం కావడంలా అనుకున్న వాళ్ళకి మెడిటేషన్ చేస్తాన్నాము. అసలు ఆ ఎక్స్‌పీరియన్స్ ఏంది అనేది తెలియనోళ్ళకి గూడా ఐ థింక్ ఈ వీడియోలో కొంచెం ఆన్సర్స్ దొరుకుతాయి. ఓకే. సో, ఫస్ట్ బిగినర్స్ మెడిటేషన్ ఎట్లా చేయాలా? ఓకే. సో, నేను చదివిన కొన్ని బుక్స్‌లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏందంటే ప్లేస్ సెలెక్షన్. ఓకే. సో, రెగ్యులర్‌గా ఒక టైం పెట్టుకొని ఆ టైంలో లేదా ఎనీ టైం బట్ ప్లేస్ మాత్రం సేమ్ ఉండాల. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ కూర్చొని మనం మెడిటేషన్ చేస్తే ఏమైతదంటే మన మైండ్ కొంచెం వాండరింగ్ ఎక్కువుంటదనమాట. అంటే కొంచెం అలర్ట్‌గా ఉండాలని లేదా కొత్త ఎన్విరాన్మెంట్‌కి ఆటోమేటిక్‌గా కాన్షియస్‌గా ఉండాలనేసి కొంచెం మనకంత ఈజీగా ఉండదు మెడిటేషన్ చేసేకి. సో, ఫస్ట్ ప్లేస్ కంఫర్టబుల్ కావాలా కాబట్టి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకో. మోస్ట్‌లీ యువర్ ప్లేస్ అయితే బెస్ట్ ఉంటది. లేదా పొద్దున పూట్ల మార్నింగ్ ఏదైనా పార్క్‌లో, గ్రౌండ్‌లో అట్లా ఎనీవేర్. ఓకే. సో, ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాక ద ఫస్ట్ థింగ్ మనం ఏం చేయకూడదో చెప్తా. ఎందుకంటే ఏం చేయాలని చెప్పడం మెడిటేషన్‌లో ఇట్స్ కష్టం కొంచెం. ఎందుకంటే మెనీ వేస్ ఉన్నాయన్నమాట. కొంతమంది గైడెడ్ మెడిటేషన్ చేస్తుంటారు. మ్యూజిక్ పెట్టుకొని హర్జ్ అవి ఇవి అని పెట్టుకొని దాంతో మెడిటేషన్ చేస్తుంటారు. సో, ఎట్లా మెడిటేషన్ చేయాలా అనే దానికన్నా ఎట్లా మెడిటేషన్ చేయకూడదని చెప్తే ఐ థింక్ నీకు ఆన్సర్ దొరకచ్చు. సో, ఫస్ట్ థింగ్ మెడిటేషన్‌కి మనం కూర్చున్నప్పుడు యూజ్ ఎనీ ముద్ర లైక్ స్ట్రెయిట్ కూర్చొనేసి మోస్ట్‌లీ చిన్ ముద్ర చూసి చిన్ ముద్ర యూజ్ చేయి. నీకు ఒకవేళ యూజ్ చేయకపోతే నీకు కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చో. కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చొని స్టార్టింగ్ ఒక 5-10 డీప్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్స్ చెయి. ఓకే. ఆ తర్వాత కూర్చొని కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకున్నాక నేను ఎవరిని తలుచుకోకూడదు. నాకు ఇష్టమైన వాళ్ళు గుర్తు రాకూడదు. లేదంటే ఫుడ్ గానీ, లేదంటే మన ఎంటర్‌టైన్‌మెంట్, మూవీస్, ఇష్టమైన సెలబ్రిటీస్ వాటెవర్ ఇట్ ఈస్ ఓకే. వాళ్ళని ఎవరిని తలుచుకోకూడదు అని కూర్చోకోకుండా నార్మల్‌గా కూర్చొని ఏ థాట్ వస్తే ఆ థాట్, ఏం కనిపిస్తే అది. ఓకే. ఇంతకుముందు నేను ఒక అబ్బాయి నన్ను అడిగినట్టుగా అమ్మాయి క్లాస్‌లో అమ్మాయి ఎవరో కనిపిస్తున్నారన్నారు కదా! సో, ఓకే. అదే అమ్మాయి మీదే ఫోకస్ చెయ్యి. అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ షీ విల్ గో. ఇంకొక థాట్ వస్తది. ఆ థాట్ మీద అబ్జర్వ్ చెయ్యి. మరి ఇంకొక థాట్ వస్తది. అట్లా థాట్ రాకోకుండా ఉండాలంటే సైలెంట్ ఎన్విరాన్మెంట్ కాకోకుండా కొంచెం పక్కన బర్డ్స్ కానీ, లేదంటే ఏవైనా నేచర్‌కి సంబంధించిన సౌండ్స్ ఆర్టిఫిషియల్‌గా అయినా కానీ పెట్టుకొని, నేచర్ ఎస్పెషల్‌గా ఓకే. రెయిన్ సౌండ్ గానీ, లేదంటే బర్డ్స్ హమ్మింగ్ సౌండ్స్ అవన్నీ పెట్టుకొని, దానిలని వినుకుంటా మెడిటేషన్ చేయడం ద ఈజియెస్ట్ వే. ఓకే. ఎందుకంటే నువ్వు థాట్ అంతా నీ సరౌండింగ్స్ మీద పెట్టినప్పుడు, నీవు ఆలోచించుకోవడానికి నీకు ఇంకా వేరే అదర్ ఆప్షన్ ఏముండదు. సో, దట్ విల్ బి ద ఈజియెస్ట్ వే. ఆ ఎన్విరాన్మెంట్ సౌండ్స్ దగ్గర నుండి కొంచెం మన మైండ్ దానిని ఇగ్నోర్ చేసేసి, అప్పుడు థాట్స్‌కొస్తది. థాట్స్‌కొచ్చినప్పుడు ఆహ్, బీ ఎ థర్డ్ పర్సన్ అంటే సినిమా చూస్తున్నట్ల హ్యాపీగా వితౌట్ టేకింగ్ ఎనీ ఎమోషన్స్ ఏం క్యారీ ఫార్వర్డ్ చేయకోకుండా జస్ట్ ఏమొస్తే ఆ థాట్స్ ఎక్స్‌పీరియన్స్ చెయ్యి. ఎందుకంటే ఆహ్, మెడిటేషన్ చేసేటప్పుడు కొంతమందికి ఆన్సర్స్ దొరుకుతుంటాయి. ఫర్ ఎనీ ప్రాబ్లమ్స్ దే హ్యావ్ అది ఎనీథింగ్ వర్క్, పర్సనల్ వాటెవర్ ఇట్ ఈస్. ఓకే. సో, జస్ట్ బీ ఎ థర్డ్ పర్సన్ అండ్ జస్ట్ అబ్జర్వ్ చెయ్యి. అప్పుడు థర్డ్ పర్సన్ లాగా ఉన్నప్పుడు వస్తాంటాయి, పోతాంటాయి, వస్తాంటాయి, పోతాంటాయి థాట్స్ అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ జెన్యూన్‌గా నీకి థాట్స్ రాకోకుండా బాగా ఈ పార్ట్ దగ్గర కాన్సంట్రేషన్ పెట్టడానికి ట్రై చెయి. ఆజ్ఞ చక్ర దగ్గర. సో, స్ట్రెయిట్ కూర్చొని ఆ పాటలో బాగా కాన్సంట్రేట్ చేస్తున్నప్పుడు ఆహ్, ఎంత టైం పడుతుంది? ఎన్ని రోజుల్లో వస్తుంది? అంటే నా దగ్గర ఆన్సర్ అయితే లేదు. జెన్యూన్‌గా చెప్తున్నా నీకి.
హౌ పీస్‌ఫుల్ యూ బికమ్ లైక్ నువ్వు ఎంత ఎక్స్‌టర్నల్ నీవి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ లేదంటే దాంట్లకి, దీంట్లకి అన్నిటికి రిలేట్ చేయకోకుండా నువ్వు ఎంత కామ్ అండ్ మోర్ పీస్‌ఫుల్‌గా నువ్వు ఉంటావో అంత ఫాస్ట్‌గా నీకొస్తది. యూ మై నీకొక 1 వీక్‌లో, 3 డేస్‌లో, 1 డేలో ఇట్స్ ఆల్ అబౌట్ ద పర్సన్. సో, నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేసేటప్పుడు నీకి నువ్వు ఏ సైడ్ కూర్చున్నావు, ఎక్కడ కూర్చున్నావు అనేదంతా నీకు అసలు నువ్వు మర్చిపోతావు. ఓకే. సో, ఎక్కడున్నావనేది గూడా నీకు గుర్తుండదు. సో, ఆ స్టేట్‌ని నువ్వు కొద్దిసేపు ఎంతసేపు కుదిరితే అంతసేపు ఓకే. కొంతమంది కొంతసేపే పోతారు. ఓకే. సో, ఆ స్టేట్‌ని నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేసుకుంటా పోతే అదే మెడిటేషన్. అంతకన్నా వేరే మెడిటేషన్ ఏం లేదు. సో, ఐ హోప్ నీ క్వెషన్‌కి ఆన్సర్ దొరికిందనుకుంటున్నా. దిస్ ఈస్ బేసిక్ టు ఎక్స్‌పర్ట్ లెవెల్. సీ యూ. బై.